కానీ రాజకీయంలోనే దినమింతా పలసబడుతుంది. ఊర్లల్లా చదువుకోనోళ్ళు సుత పరిశానే రేంజ్ లో దంచుతున్నారు. మళ్ళా తెలంగాణలో ఏం నడుస్తున్నదంటే రాజకీయము చేకొట్టుడు, గలీజ్ మాటలు తిట్టుడు, కేసులు పెట్టుడు. రండ పనులు చేసింది లొంగిపోయింది నువ్వు చంద్రశేఖరరావు. నువ్వు రండగాడి కాబట్టి జగన్మోహన్ రెడ్డి వచ్చి నాగార్జున సాగర్ మీద తుపాకులు పెట్టి ప్రాజెక్టును హ్యాండ్ ఓవర్ చేసుకుండు. మా సార్ను పట్టుకొని అంత మాట అంటావా అని బాలకసుమన్నయ్య బీపీ పెంచుకొని చెప్పుడో విక్కున్నాడు. ముఖ్యమంత్రి గారిని అట్లెట్లంటావని పాత ఎమ్మెల్యే గారి ఫోటోకు చెప్పుల మర్యాద చేసి కాంగ్రెస్ కార్యకర్తలు పోలీస్ స్టేషన్ లో కేసు పెడితే ఎఫ్ఐఆర్ అయింది అయ్య గారి మీద. కేసీఆర్ సార్ నా మాట అన్నందుకు పాత మంత్రులు కూడా పటపట పనులు కోరుకుతున్నారు. బీఆర్ఎస్ లీడర్లు ఎందుకింత గుస్సా అవుతున్నారంటే ముఖ్యమంత్రి అంటే రాష్ట్రంలో అందరికంటే పెద్ద పదవి. చాలా ఓపిక ఉండాలి, నిమ్మలంగా ఉండాలి, ఏం మాట్లాడినా నలుగురు మెచ్చాలనేది మనోళ్ళ అప్పొచ్చాన. మంచిదే మరి. అప్పట్లో మన సార్ వాళ్ళ కింద కూడా ఇదే ఆనిముత్యం పలుకులు కదా సార్లు ఇంటరా ఓ పారి కొనమో అని చెప్పి రెండో కేంద్ర మంత్రి కావన్నా తెలంగాణకు నాకు అర్థం కాదు. శాతగాని దద్దమ్మ సెంటర్ మంత్రిని గంత మాట అన్ననాడు సీఎం హోదాను జాకీలు పెట్టి పెంచే మాటలు అనిపించి నోట్ల బెల్లం గడ్డలు పెట్టుకొని అదే మాటను వీళ్ళ లీడర్ ను కొత్త సీఎం అనే వరకు చెంగడం బింగడం ఎగురుతురు అన్నట్టు. ఇది ఒక్కటే నా 10 ఏళ్ల పొద్దుల పలుకు పలుకు పగడమేనా. సీఎం సీట్ల కూకొని ప్రతిపక్షాల లీడర్ల మీద మర్యాద మాటలు మత్తడి దుంకుతుండే. అఖిలపక్షం తోకపక్షం జోగడు బాగడు జోకెటోడు తోక గాంధీ తొండెం గాంధీ దరిద్రులు బుట్టచోరుగాళ్ళు పనికి మాలినోళ్ళు సిగ్గుందా మీకు? ఇజ్జతమానం ఉందా? ఈ చిల్లరగాళ్ళు, ఈ కిరికిరిగాళ్ళు, కిరాయగాళ్ళు సిగ్గు లజ్జ ఏమని ఉంటే మళ్ళీ ఈ సన్నాసి కాకపోతే ఆ సన్నాసి, ఆ సన్నాసి కాకపోతే ఈ సన్నాసి కిరికిరి పెడతారు నా కొడుకులు. మేము ప్రిపేర్ అయ్యి రాలే మరి పీకెతందుకు వచ్చినా ఈ సన్నాసులకు తెలియదు. ఆడవాడు 30 ఏం పీకెతందుకు పోతాను? అదేందో పెద్ద పీకినట్టు పడగొట్టినట్టు గెలిచేయలేదు పీకేలేదు. అలా ప్రతిపక్షాల రూపంలో ఉన్న దద్దమ్మల పరిపాలననే అంటే బోకరగాళ్ళు 30 అదొకటి అడ్డం పొడుగు మాట్లాడుతుంది. బైన్సలో తిక్కమ్మడ కొడుకు దానుకున్నాడు 2 ముగ్గురు. సిగ్గాని ఉండాలి, ఇజ్జతాన్ని ఉండాలి. ఎవడో చిల్లరగాడు కూడా నువ్వు రాయలసీమకు నిలువ అని అనలేదా? భాగవతంలో బుడ్డకాలు దింపినట్టు ఇప్పుడున్న పిసిసి ప్రెసిడెంట్ అయితే వట్టి దద్దమ్మ, పనికి మాలిన దద్దమ్మ. మీటింగ్ వచ్చిన అభిమానులు పబ్లికో మాకు ఇల్లు ఇయ్యలేదు, కొలువులు ఇయ్యలేదు, అది రాలేదు, ఇది రాలేదని లొల్లి చేసిరనుకో చాలా సంస్కారవంతమైన సమాధానం వినలేక షోలు చూసుకునే అంత ముద్దుగుండేటి సార్ డైలాగులు. మీలాంటి కుక్కలు చాలా మంది ఉంటారు, బయటికి వెళ్ళండి. అరే ఏమరుస్తారా బై బేకూఫ్ అన్నారు మీరు? బుద్ధిలే సార్. మేము ఎంతమంది ముందు మేము దళచు కూడా మీరు నష్టం కూడా మిగిలారు. ఏం మనుషులను మనుషులు లెక్క తిరితే చాలదని కుక్కలు, నక్కలు, పందులు, గార్దులు, గుర్రాలను తిట్లల్లో గుంజుకొచ్చి తిట్లు తిట్టాలంటే తెలంగాణ సీఎం సారే అనే లెవెల్లో పేరు సంపాదించిండు. కుక్క మూతి పిందే ఈ బీజేపీ పార్టీ. పిసగాడి కొడుకు వాడు సిగ్గుపడాలా? పిసగాడి కొడుకే అంటున్నాను నేను. ఇక కొన్ని కుక్కలు అయితే నిరంతరంగా మురిగే కుక్కల్ని ఓ చిల్లర గ్యాంగ్ పెట్టిన సోషల్ మీడియాలో వద్దన్న కుక్కలు కొడుకేవాడు రాక గట్లనే ఏదన్నా డౌట్ వచ్చి సారుని క్వశ్చన్ అడిగితే చాలు ఈ లేఖరన్నలకు సుభాషిత రత్నాలు వినిపిస్తుంటే టీవీలో ముంగట ఊకున్నోళ్ళు సప్పట్లు. వాడు పిచ్చి వాడితే నువ్వు వాడతావా? నాకు అర్థం కాదు. ఎవడు వాడు ఒకటే నీ ఒకటే కరెక్ట్ కాదు. ఒకటి చెప్పు ఫస్ట్. ఫాల్స్ రిపోర్టర్ గాల పత చెప్పుడు సన్నాశ దరిద్రుడా ఎక్స్ట్రాలు ఎందుక? అది నీ బుడముండ వాదన తలా తోకలేని వాదన నీకు కూడా ఉండాలి కదా జ్ఞానం. నీకు క్వశ్చన్ అడగాలి నీ పాడుగా. నీకేదో కిరికిరి పంచాయతీ పెట్టాను సార్ కోరుకున్నట్టున్నది. అదేం జరగదు, నువ్వు దురాశ పడకు, ఊకోయిగా. నువ్వు రాయి. ఏం ఛానల్ ఛానల్ పేపరా? నువ్వు కేసీఆర్ తో పెట్టుకోలేవు, కొంచెం జాగ్రత్త. ఈ పనికిపోయిన క్వశ్చన్స్ ఇవి పనికొచ్చేది కావు. టీఆర్ఎస్ ఉట్టక ముందే తెలంగాణ కోసం కొట్లాడిన కోదండరాం సార్ కు తెలంగాణ రాష్ట్రం వచ్చినాక గీ మర్యాద. కొంతమంది ఎక్కువ తమకు తాము ఎక్కువ ఊహించుకుంటారు. కోదండరాం అదే ప్రాబ్లం. బండి కింద కుక్క పోతుంది, నేనే మోతున్నా కూడా బండిని. ఈ మహనీయుడు వచ్చి పీక్ పడగొట్టి నాకు అర్థం కాదు. అసలు నువ్వు ఎవరు నాకు అర్థం కాదు. నువ్వు సర్పంచ్ అనే నీ జీవితంలో సర్పంచ్ గా గెలవలేని లీడర్ ఉద్యమంలో అన్ని పార్టీలు కలిపి పెట్టిన జేఏసీకి పెబ్బగా అయితే అక్కడికి వచ్చిండు అన్నట్టు. నిపుణులు మేధావులు అనే మాట వినబడితే చాలు నిప్పులో ఉప్పు వేసినట్టే. నిపుణులు ఎవడా నిపుణుడు నాకు అర్థం కాదు. ఎవడవాడు తీసుకురాపు. ఏ విపక్షమే ఎవడెవడు తలకాయనోడు? వాడు తలకాయనోడా తోకునోడా మనిషి గాడిదా? గాడిద నాకేం తెలుసు? నాకు తెలియదు. నువ్వు చెప్పు ఏ విపక్షమా? తిట్టిన తిట్టు తిట్టకుండా అన్న మాట అనకుండా తిట్టాలంటే గౌరవ కేసీఆర్ గారి తర్వాతనే ఎవరైనా. కేంద్ర మంత్రి అంటే మా వాడు బేకూఫు తప్పు చెప్పిండని చెప్పి నువ్వు ఆల్చం నేను ఆల్చం నీ బొంద నా బొంద కదా ఎందుకు నాకు అర్థంగా సొల్లుకురాను. ఇంకేమేమి అనేదో కూడా ఇన్నుండ్రి మళ్ళా ఛాన్స్ వస్తుందో లేదో. నీ మెడలు వంచులుగా ఇరుస్తాం. నీ మెడ 4 ముక్కలు చేస్తాం అనుకుంటున్నావు. జాగ్రత్త. దాన్ని ఫామ్ హౌస్ గా అడుగుపెట్టి 6 ముక్కలు అయితే నాకు ఒక అనుకుంటున్నాము. ఈ గోకాసులు ఏం లేక నలిసి పారేస్తాం, 4 కలిసి చీరేస్తాం. అగో మా బాబు తిరితే పడతారు గానీ నేను తిరితే పడరా అని మన రామన్న కూడా మాటల మర్యాద రామన్న అవుతుండే అప్పుడప్పుడు. నీ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఒక బ్రోకర్ గాడు అని నేను అనలేనా? కానీ నేను
నేనేమనాలి? బట్టెబాజ్ అని అన్నా, లుచ్చా అని అన్నా, లోఫర్ అని అన్నా, ఏమనాలి? అమెరికాలో కొలువులు చేస్తేంది, ఐటీ మంత్రి అయితేంది, టిక్కుటాకు తయారైతేంది, తండ్రి వారసత్వాన్ని నిలబెట్టుకోవడానికి ఎంత కష్టపడాలో అంత కష్టపడ్డాడు చిన్న సారు. ప్రెసిడెంట్ తర్వాత వర్కింగ్ ప్రెసిడెంట్ అయ్యే ఆ మాత్రం తిట్లు రాకుంటే ఎట్లా? బలిసి కొట్టుకుంటున్నారు. ఈ బేకార్ గాళ్ళు ఇన్న అబద్ధాలు చెప్తారని మనకేమేరకు? ఇంత బఫూన్ గాడు ఇంత జోకర్ గాని మళ్ళీ గెలిపిస్తారా పొరపాటున? బట్టెబాజ్ గాళ్ళేమో అక్కడేందో పెద్ద పొడిచినట్టు ఇక్కడ పొడుస్తారట వీళ్ళకి అవకాశం ఇస్తారు. ఇట్లాంటి బుట్టా చోరు గాళ్ళు, బట్టెబాజ్ గాళ్ళు నోటి ముత్యాలు, పలుకు పగడాలు, నాలుక రత్నాలు రేపియాల దాకా చెప్పినా ఇంకా మిగిలే ఉంటాయి. ఈ మాత్రం తిట్టకుంటే సీఎం సీట్ కు ఇలువే ఉండదనే రేంజ్ లో తిట్టేది. 10 ఏళ్లలో రాష్ట్రం ఎంత డెవలప్ అయిందో గానీ దేశంలో తిట్ల పోటీలు పెడితే తెలంగాణ లీడర్లకు ఫస్ట్ 10 ర్యాంకులు పక్క. అప్పుడంటే తెలంగాణకు అడ్డం పడ్డోళ్ళని ఎన్ని తిట్టినా నడిచింది, రాష్ట్రం కోసం అనుకున్నారు. కానీ ముఖ్యమంత్రి అయినాక కూడా అదే రుబడి చూపిస్తే మీరు తిట్టిన తిట్లతోటే మిమ్మల్ని కూడా పొట్టు పొట్టు తిట్టబట్టేరి. దీన్నే తిట్టించుకున్నాడు అంటారు. మీ బతుకులు జడ